హాయ్ ఫ్రెండ్స్, నామినేషన్స్ ఎవరిని చేశారో ఎలా చేశారు అనేది ఒక్కసారి చూద్దాము. మరి నామినేషన్ ప్రాసెస్ మీకు తెలుసు. 2 కత్తులతో వస్తారు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. ఒక కత్తితో ఎలిమినేట్ చేస్తారు, ఒక కత్తిని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చేయమంటారు. సో ఈ నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి ప్రియాతో స్టార్ట్ అయిందంట. ప్రియాతో ఫస్ట్ ప్రియా వచ్చేసి సంజనాని నామినేట్ చేస్తుందంట నైఫ్ తోటి. ఆ తర్వాత ప్రియా వచ్చేసి కళ్యాణ్ పడాలకి కత్తి ఇస్తుందంట. కత్తి ఇచ్చినందుకు కళ్యాణ్ పడాల వచ్చేసి రాము రాథోడ్ని నామినేట్ చేస్తాడట. ఎస్, ఇది. ఇక సెకండ్ ఎంట్రీ వచ్చేసి మనీష్ మర్యాద. మనీష్ మర్యాద 2 కత్తులతో వచ్చేసి కళ్యాణ్ పడాలని నామినేట్ చేస్తాడట. కళ్యాణ్ పడాలని నామినేట్ చేసిన తర్వాత ఇమ్మాన్యుయల్కి ఆ కత్తి ఇస్తే ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనూజాని నామినేట్ చేస్తాడట. ఫ్లోరా షైని వచ్చేసి నామినేషన్ రీతుని చేస్తుంది. రీతుని చేసిన తర్వాత నైఫ్ వచ్చేసి సుమన్ శెట్టికి ఇస్తుంది. సుమన్ శెట్టి వచ్చేసి సంజనాని నామినేట్ చేస్తాడు. ఎస్. ఆ తర్వాత ఫ్లోరా తర్వాత హౌస్ లోపలికి ఎంటర్ అయ్యేది భరణి గారు, అందరికి చాలామందికి ఫేవరెట్. భరణి గారు వచ్చేసి సంజనాని నామినేట్ చేస్తారు. ఎస్, సంజన గల్రాని నామినేట్ చేసేసి ఇంకా నైఫ్ను వచ్చేసి నిఖిల్ నాయర్కి ఇస్తారంట ఆ కత్తిని. ఆ నిఖిల్ నాయర్ వచ్చేసి తనూజాని నామినేట్ చేస్తాడట. భరణి గారి తర్వాత వచ్చేసి శ్రీజ. ఎస్, ఆఫ్టర్ భరణి శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చేసి కళ్యాణ్ పడాలని నామినేట్ చేస్తుందంట. కళ్యాణ్ పడాల విషయంలో చాలా జరిగిందంట. నీ ఆట ఎటో వెళుతుంది అంటే సరైన దిశలో వెళ్ళట్లేదు, అందుకే నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి నామినేట్ చేస్తుందంట. ఇతను కూడా కొంతవరకు ఆమె చెప్పిన రీజన్కు ఒప్పుకున్నట్టు అనిపించిందట. ఒప్పుకున్నాడని తెలుస్తూ ఉంది. అంటే చిన్న హగ్ ఇచ్చి రియాక్షన్ ఇచ్చాడట. ఎస్, యు ఆర్ రైట్ అన్నట్టు. మరి నిజమా కాదా, ఎటో వెళ్తుందా లేదా కామెంట్ చేయండి. ఆ తర్వాత శ్రీజ నైఫ్ వచ్చేసి ఆయన మాధురి గారికి ఇస్తుందంట. మాధురి గారికి ఇస్తే మాధురి గారు వచ్చేసి రీతుని నామినేట్ చేస్తుందట. ఇది. సో ఆఫ్టర్ శ్రీజ వచ్చేసి లాస్ట్గా శ్రేష్ఠి వర్మ వస్తుందంట హౌస్లోకి. శ్రేష్ఠి వర్మ వచ్చేసి డెమాన్ పవర్ని నామినేట్ చేస్తుందంట. డెమాన్ పవర్ని నామినేట్ చేసిన తర్వాత రాము రాథోడ్కి నైఫ్ ఇస్తుందట. ఎందుకంటే ఫస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో సృష్టి కోసం రాము ఆడాడు కదా, సో అందువల్ల నైఫ్ ఇస్తారు. రాము వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేస్తారట, గౌరవ్ గుప్తాని. సో ఇది ఓవరాల్గా నామినేషన్ చేసిన తీరు. ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళ లిస్టు కూడా చెప్పాను. మాధురి, తనూజ, సంజన, డెమాన్ పవన్, రీతు చౌదరి, గౌరవ్ గుప్తా, కళ్యాణ్ పడాల అండ్ రాము రాథోడ్ వీళ్ళు నామినేట్ అయ్యారు. సో ఓవరాల్గా ఇది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.